వెల్కమ్ బ్యాక్. ఏ తండ్రైనా బిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాడు. కానీ ఒక తాగుబోతు తండ్రి నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల్ని సజీవ దహనం చేసింది. హైదరాబాద్ శివార్లోని బండ్లగూడలో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివార్లోని బండ్లగూడలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంపై వెల్లువెత్తిన అనుమానాలివి. కూలీ పని చేసుకునే దంపతులు ఎల్లయ్య, మంగమ్మ కొద్ది కాలంగా ఇక్కడే గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. వీళ్లకి రేణుక, వసంత అనే ఇద్దరు పిల్లలున్నారు. ఎల్లయ్య ఎప్పట్లాగే గుడిసె పక్కన దోమల కుంపటి రగిలించాడు. కానీ ఆ కుంపటే కొంప ముంచింది. మంటలు చెలరేగి గుడిసెను, అందులోని ఇద్దరు చిన్నారులను బూడిద చేసేసింది. అయితే ఇది నిజంగా ప్రమాదమేనా లేదా ఎల్లయ్య కావాలని చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అతని ప్రవర్తనే ఇందుకు కారణం. అప్పటికే ఫుల్లుగా మందేసి ఉన్న ఎల్లయ్య మంటలు చెలరేగుతున్నా కనీసం ఆర్పే ప్రయత్నం చేయలేదు. కూతుళ్లను కాపాడేందుకు గుడిసెలోకి వెళ్లిన అతని భార్య కూడా మంటల్లో చిక్కుకుపోయింది. అటు కన్నబిడ్డలు, ఇటు కట్టుకున్న భార్య చావు బతుకుల్లో ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోనట్లు వ్యవహరించినట్లు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు, గుడిసె పక్కనే ఉండే శివరాజు అనే ఎంబీబీఎస్ విద్యార్థి హుటాహుటిన వచ్చి మంగమ్మను కాపాడిన ఆ తాగుబోతు తండ్రి మాత్రం అంతా సినిమాలో చూస్తుండిపోయాడు. గుడిసె చుట్టూ మొత్తం మంటలు అంటుకున్నాయి సార్. మంటలు అంటుకొని నేను అక్కడ హస్బెండ్ వచ్చేసి అంటుకుంటుంది సార్. అంటుకుంటుంటే హస్బెండ్ అంత దూరంలో నిలబడ్డాడు సార్. నిలబడి చూస్తుండు. ముగ్గురు సౌండ్లు వినిపిస్తున్నాయి సార్, కాపాడండి కాపాడండి అని. గుడిసె అమ్మంతా కిందికి వస్తూనే ఉంది సార్. అందుకోసమైనా ఆమెను పట్టుకొని బయటికి గుంజుకొని వచ్చిన సార్. వచ్చి బయట పడేసి మళ్ళీ వెంటనే ఉరికినా సార్. లోపలికి ఉరికే వరకే అది మొత్తం గుడిసె అమ్మంతం కూలి వాళ్ళ మీద పడిపోయింది సార్. మీద పడిపోయేసరికి ఇట్లా చేతి పెడితే ఇక్కడ చేతి గాలింది, కొద్దిగా కాలు కాలేసరికి నేను వెనక్కి వచ్చేసిన. అప్పటికే అమ్మంతం కాలిపోయారు సార్. ఇద్దరు పిల్లలు కాలిపోయారు. వాడైతే పక్కనే నిలబడ్డాడు కానీ ఏం చేయలేకపోయింది సార్. మాకు అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు. మేము చేసినాం కానీ వాడు పక్కన నిలబడి తండ్రికి కూడా ఏమీ చేయలేకపోయాడు. ఫుల్ తాగిండు సార్. వాడైతే విపరీతంగా తాగిండు సార్, బాధ అయింది. అందుకోసమనే వాళ్ళు ఆ పిల్లలు అడుస్తుంటే కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత నాకే కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టినా సార్ వాడిని. అటు పోలీసులు కూడా ఎల్లయ్య వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురై బిగుసుకుపోయాడా, తాగిన మైకంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయిందా అనేది తేలాల్సి ఉంది. ఈ మల్లికార్జున నగర్ ఓపెన్ ప్లాట్ లో గుడిసె తగిలిబడి ఉన్నది. ఆ గుడిసెలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి చిన్నపిల్లలైనటువంటి రేణుక 6 సంవత్సరాలు, వసంత 3 సంవత్సరాలు చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క తల్లి మంగమ్మ కొంత బర్న్ ఇంజరీస్ కావడం జరిగింది. ఆ పిల్లల తండ్రి మాత్రము ఆ పక్కనే ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో. మంగమ్మను మాత్రము హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అది అక్కడ దోమలకు చంపడానికి పెట్టే కుంపటి వల్లనే ఫైర్ యాక్సిడెంట్ అయిందని మేము అనుమానిస్తున్నాం. తదుపరి విచారణ అనంతరం మాత్రమే చెప్పగలం కరెక్ట్. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంగమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను కాపాడిన ఎంబీబీఎస్ విద్యార్థికి కూడా కాలిన గాయాలయ్యాయి.